శ్రీ లలితా సహస్రనామ శ్లోక వివరణ శ్లోకములు 87, 88, 89. వ్యాపిని వివిధాకార విద్యా విద్యస్వరూపిణి మహాకామేశ నయనా కుముదాహ్నత కౌముది. 400వ శ్లోకం. ఓం వ్యాపిన్యై నమః. సమస్త జగత్తులయందు వ్యాపించి ఉన్న తల్లికి నమస్కారములు అని అర్థము. 401వ శ్లోకము. ఓం వివిధాకారాయై నమః. అనేక రూపములతో తేజరుడు తల్లికి నమస్కారములు అని అర్థము. 402వ నామము. ఓం విద్యా స్వరూపిణ్యై నమః. విద్య అనగా జ్ఞానం, ఏకత్వం. అవిద్య అనగా అజ్ఞానం, నానాత్వభావం. రెండూ తానే ఉన్న తల్లికి నమస్కారములు అని అర్థము. 403వ నామము. ఓం మహాకామేశనైన కుముదాహ్లద కౌముద్యై నమః. మహాకామేశుని నేత్రాలనడి కలువలను వికసింపజేసే వెన్నెల వంటి ఆహ్లాద రూపిణైన తల్లికి నమస్కారములు అని అర్థము. భక్తులను పరమశివునికి దగ్గరకు చేర్చి జ్ఞానమనే ప్రకాశము లలితాంబికే అని ఈ యొక్క నామానికి అర్థంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడతో 87వ శ్లోకానికి అర్థం పూర్తయింది. 88వ శ్లోకం. భక్తహార్తమోభేధ భానుబద్భానుసంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి. 404వ నామము. ఓం భక్తహార్ద తమోభేద భానుమద్భానుసంతత్యై నమః. సూర్యకిరణాలు చీకట్లను పారద్రోలునట్లు భక్తుల హృదయాలలోని అజ్ఞానాంధకారాన్ని రూపుమాపు తల్లికి నమస్కారములు అని అర్థము. 405వ నామము. ఓం శివదూత్యై నమః. శివుణ్ణి దూతగా పంపిన కారణంగా శివదూతి అనే నామముతో ప్రసిద్ధి చెందిన తల్లికి నమస్కారములు అని అర్థము. 406వ నామము. ఓం శివారాధ్యాయై నమః. శివునిచే ఆరాధింపబడు తల్లికి నమస్కారములు అని అర్థము. 407వ నామము. ఓం శివమూర్తి అయి నమః. శివ శక్తులు అభేదమైన కారణంగా శివుని స్వరూపమే తన స్వరూపంగా కల తల్లికి నమస్కారములు అని అర్థము. 408వ నామము. ఓం శివంకర్యై నమః. భక్తులను సంతోషపెట్టు తల్లికి నమస్కారములు అని అర్థము. జగన్మాత తన భక్తుల అవిద్యాపాశాన్ని తొలగించి సంతోషాన్ని కలిగిస్తుంది, లేదా మంగళములను ప్రసాదించు తల్లికి నమస్కారములు అని కూడా ఈ యొక్క పదానికి అర్థంగా చెప్పుకోవచ్చు. ఇక్కడతో 88వ శ్లోకానికి అర్థం పూర్తయింది. శ్లోకము 89. శివప్రియ శివపర శిష్టేష్ట శిష్టపూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచామగోచర. 409వ నామము. ఓం శివప్రియాయై నమః. శివునికి ప్రియాన్ని చేకూర్చినట్టి తల్లికి నమస్కారములు అని అర్థము. 410వ నామము. ఓం శివపరాయై నమః. శివుని యందు పూర్ణమైన మనస్సు గల తల్లికి నమస్కారములు అని అర్థము, లేదా శివుని కంటే పరమైన తల్లికి నమస్కారమని, లేదా శివుని గూర్చి భక్తులను ఎరుక కలిగించు తల్లికి నమస్కారములని కూడా చెప్పుకోవచ్చు. 411వ నామము. ఓం శిష్టేష్టాయై నమః. వేద విహిత కర్మలను చేయువారి పట్ల ప్రీతి కలిగి ఉన్న తల్లికి నమస్కారములు అని అర్థము. 412వ నామము. ఓం శిష్టపూజితాయై నమః. శిష్టులచే సదాచార సంపన్నుల చేత పూజింపబడు తల్లికి నమస్కారములు అని అర్థము. అలాగే 413వ నామము. ఓం అప్రమేయాయై నమః. గణింపనలవి కాని అనంతరూపిణి అయిన తల్లికి నమస్కారములు అని అర్థము. 414వ నామము. ఓం స్వప్రకాశాయై నమః. స్వయంగా ప్రకాశించు తల్లికి నమస్కారములు అని అర్థము. 415వ నామము. ఓం మనోవాచామగోచరాయై నమః. మనస్సునకు వాక్కునకు గోచరం కానిదైన తల్లికి నమస్కారములు అని ఈ యొక్క 89వ శ్లోకానికి అర్థముగా చెప్పుకోవచ్చు. ఇక్కడతో 89 శ్లోకము అర్థము పూర్తయింది. మరొక వీడియోలో మరో శ్లోకంతో అర్థంతో మిమ్మల్ని కలుస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి ఈ సమాచారాన్ని అందజేయండి. స్వస్తి.